అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బూడుపల్లి జనసేన పార్టీ. ఈరోజు విషయం ఏంటంటే, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని తప్పుగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మన ఇండియాలో ఉంటూ మన ఇండియాకి సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇండియాలో ఉండకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నానంటే, మీకు ఒకవేళ దేశభక్తి ఉంటే, ఇక్కడ చనిపోయినటువంటి టూరిజంల పైన మీకు ప్రేమ ఉంటే దానిపైన మాట్లాడండి. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము మీ కాంగ్రెస్ పార్టీ తరఫున దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారిని అనుకోకుండా ఆయన డిప్యూటీ సీఎం అయిండు, ఆయనకు అనుభవం లేదు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొని ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారు కదా. మీ రాజకీయ జీవితానికి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి సంబంధం లేనటువంటి అంశం ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ఏ విధంగా భువనగిరిలో నువ్వు ఎంపీగా గెలిచినావు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మీరు ఎంబడే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైతే తప్పుగా మాట్లాడారో ఆ మాటలని ఎంబడే వెనుకకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లింలకు సపోర్ట్ చేస్తుంటుంది. కానీ ముస్లింలకు సపోర్ట్ చేయడం తప్ప అంటలేను. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి టూరిజంల పైన ఎంత బాధాకరమైనటువంటి అంశమో అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఈరోజు. కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చే వరకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి కూడా ఎవ్వరికి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఒక్కసారి మీరు చేస్తుంది కరెక్టా తప్ప, మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తారు కదా, మీరు చేస్తుంది కరెక్టా తప్ప అనేది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నా. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు జాగ్రత్త అయ్యండి. ఏమంటారంటే, మా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ టూరిజంలో ఉండి ఆ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటనలో చనిపోవడం జరిగింది. వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ భార్యతో మాట్లాడి వాళ్ళకి అండగా ఉంటాము మేమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 50 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తారని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసేది ఉంటే, అక్కడ చనిపోయినటువంటి బాధితులకి ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్ చనిపోయారు అక్కడ, మరీ వాళ్ళు సామాన్యులు అనమాట చనిపోయిన వాళ్ళు. ఆ సామాన్యుల కుటుంబానికి మీకు ఏమన్నా వాళ్ళ పైన ప్రేమ ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వానికి, మీ కాంగ్రెస్ పార్టీకి మీరు వాళ్ళకి ఏమైనా సాయం చేయండి. కానీ ఈ ఉడత ఊపుల మాటలు మాత్రం బంద్ చేసుకోవాలని చెప్పి కూడా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను.